గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విష్ణు గారు యాజ్ ఎ కన్నప్ప అనగానే ఓ మై గాడ్ అనిపించింది. అంటే ది బ్రేవెస్ట్ వారియర్ ఆల్వేస్ కదా. లైఫ్ ఇస్ అ వార్. yes I am a warrior. కంప్లీట్గా లాస్ట్ టైం ఏమో కాజల్ గారు సిస్టర్ క్యారెక్టర్, అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని సిస్టర్గా చేశారు. మరి ఈ ఫిలింలో మరి కాజల్ గారు కన్నప్ప పార్వతీదేవి ఎక్స్ట్రాడినరీ. తను కూడా అద్భుతంగా ఉంది చూడడానికి. నాకు ఎడిటింగ్ రూమ్లో కూడా చూసినప్పుడు కూడా నేను మెసేజ్లు పెట్టేవాడిని. మోహన్ లాల్ సార్ అసలు యాక్టింగ్ చించేస్తారు. అతనికి అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది. వ్యక్తిగా కూడా మహానుభావుడు ఆయన. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నాకు బాగా ఇష్టం. వ్యక్తిగా కూడా కొన్ని నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ ఆయన. సార్ అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా? చూడొచ్చా మేము? ఉండొచ్చేమో. సార్ శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ యాజ్ ఎ శివ డివోటీగా కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకిల్స్ అనిపించిందా? చాలా మిరాకిల్స్ అండి. అసలు ఈ సినిమా ఇంతమంది పెద్ద పెద్ద నటీనటులతో చేసేదే ఒక పెద్ద మిరాకిల్. నాకు ఇదంతా శివలీలాగే అనిపిస్తుంది. మీ ఇద్దరి డాటర్స్ని కూడా మేము చూడడం జరిగింది. సో యాజ్ ఎ ఫాదర్గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్లో చూడడం కానీ అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది. అసలు డాటర్స్ అనగానే కళ్ళంటారు చిన్న. నాకు ఏంటంటే వెన్ దే వర్ వర్కింగ్ ఇట్ వాస్ వెరీ వెరీ టెన్షన్గా ఉండింది నాకు. హలో కన్నప్ప సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సార్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. మాకు అంటే మూవీలో చూసిన తర్వాత విష్ణు గారు యాజ్ ఎ కన్నప్ప అనగానే ఓ మై గాడ్ అనిపించింది. అంటే ది బ్రేవెస్ట్ వారియర్ ఆల్వేస్ కదా. లైఫ్ ఇస్ అ వార్. yes I am a warrior. బయటికి ఏమో ఎంత డిసిప్లైన్గా అంటే ఎంత క్యూట్గా ఒక లవర్ బాయ్లా ఒక స్మైల్తో అలా కనిపిస్తారు. కానీ ఒక్కొక్కసారి మాకు ఆ వారియర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదండి. అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తుందేమో. ఎస్ సార్. అంటే ప్లెజెంట్గా ఉన్న ఫేస్ ఒక్కొక్కసారి కోపంగా ఉండేటప్పుడు ఓ సారేనా అని అనుకుంటూ ఉంటాం. జనరల్గా కోపం రాదు, కానీ కోపం వస్తే ద ఓన్లీ థింగ్ ఐ డూ ఇస్ నేను సపోజ్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ చెప్పిన మీతో నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు టాక్ టు యూ అగైన్. నేను ఐ గో ఇన్ టు మై షెల్. నేను మాట్లాడడానికి ఇబ్బంది ఫీల్ అవుతా. సెకండ్ టైం కాబట్టి నాతో ప్రాబ్లం లేదు. సార్ ఎలా అంటే కంప్లీట్గా లాస్ట్ టైం ఏమో కాజల్ గారు సిస్టర్ క్యారెక్టర్, అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని సిస్టర్గా చేశారు. మరి ఈ ఫిలింలో మరి కాజల్ గారు కన్నప్ప పార్వతీదేవి అసలు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎక్స్ట్రాడినరీ. తను కూడా అద్భుతంగా ఉంది చూడడానికి. నాకు ఎడిటింగ్ రూమ్లో కూడా చూసినప్పుడు కూడా నేను మెసేజ్లు పెట్టేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన దానికి. పార్వతీదేవిలాగా నాకు నేను అనుకున్న పార్వతీదేవిలాగా ఉన్నాను అది నేను చెప్పాను. సార్ మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు? అంటే లైక్ స్టోరీ మీకు నరేట్ చేసి. నాకు శివుడు పార్వతి ఇది వరకు ఎలాగ అనుకున్నానంటే, మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడు వాళ్ళు 30s ఉన్నారు. వాళ్ళు అలా చిలిపిగా మాట్లాడుకొని ఎలా వాళ్ళు బ్యాంటర్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి శివుడు పార్వతీల మధ్యన అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ శివుడు పార్వతిది. ఓకే, సో ఆ స్టోరీ అలాగా నేను వాళ్ళ క్యారెక్టర్స్ అలా అనుకుని అలా డిజైన్ చేశాను అనమాట. అండ్ మోహన్ లాల్ సార్ అసలు యాక్టింగ్ చించేస్తారు. అతనికి అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది. సో అంటే లైక్ వర్కింగ్ చేసేటప్పుడు కానీ మహానుభావుడు అండి. ఒక యాక్టర్ వ్యక్తిగా కూడా మహానుభావుడు ఆయన. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నాకు బాగా ఇష్టం. నేను ఒక వ్యక్తిగా కూడా కొన్ని నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ అయింది. ఐ రియలీ రియలీ లవ్డ్ హిస్ యాటిట్యూడ్. ఎస్ సార్. అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా? చూడొచ్చా మేము? ఉండొచ్చేమో. నాట్ షూర్. ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఓకే
సో అంటే అంత బిజీగా ఉంటారు, అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళకి. ఈ షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లం అవ్వలే, అందరు డేట్లు దొరికే అన్నీ ప్రమోషన్స్కి అందరు డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు. అందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేయడానికి ఇట్ ఈస్ హర్క్యులియన్ టాస్క్. నాకు ఏదన్నా బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద థింగ్, ప్రమోషన్స్. సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, అండ్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది. ఆఫ్టర్ ప్రమోషన్స్కి వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు? అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్. అందరూ బిజీ పీపులే. కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది నామోషి ఫీల్ అవుతారు, కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు, ఏం చేస్తామని అని అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. దిస్ ఈజ్ యర్ బేబీ. ఈ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి. బట్ ఇంకోటి చెప్తాను, ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే ఐఎమ్ జనరలీ కలోకియల్గా చెప్తున్నాను, ద వే మీరందరూ ఈక తీస్తున్నారు చూడండి, అలాగ ఆఖరికి ఏమైపోద్దంటే నో యాక్టర్, నటీనటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్నా, చేయకపోవడం బెటర్, వీళ్ళందరికీ ఎందుకు చేసేది, ఏదో కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం చాలా, ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది, ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది, ఎందుకు వచ్చిన గొడవ. ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ, అండ్ దానివల్ల భయపడతారు కూడా. సార్ ఇది అంటే చాలా వరకు ఇది ఛానల్స్లో ప్రాబ్లం అవుతుంది, కానీ ఇండివిజువల్గా కంటెంట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది మీమర్స్ అదే కంటెంట్ని తీసుకెళ్ళి మీమ్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అదే చెప్తాను కదా, ఆఖరికి ఏమవుతుందంటే లాస్ విల్ కమ్. దీనికి ముందు చట్టం లేదు సోషల్ మీడియాకి. చట్టం దీనికి ఒక 20 సంవత్సరాల ముందు సోషల్ మీడియా అనేది ఇంత ర్యాంపెంట్ కాదు, ఇప్పుడు ర్యాంపెంట్ అయింది. నెక్స్ట్ 5 to 10 yearsలో చాలా లాస్ వస్తాయి. వచ్చేసింది కదా సార్, అదే ఇంకా లాస్ విపరీతంగా వస్తాయి. ఒకటి ఎస్పెషలీ నౌ యునైటెడ్ స్టేట్స్లో మొన్న చదివాను, విచ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఇది గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వీసాలు అప్లై చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియాని స్కాన్ చేస్తారంట. సో మీకు స్టూడెంట్ వీసా కావాలంటే సోషల్ మీడియా విల్ బీ స్కాన్డ్. వర్క్ వీసాలో కూడా మేము దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం, సోషల్ మీడియా స్కాన్ చేస్తాం అన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బీ కాషియస్. నువ్వు కానీ ఏమైనా బూతులు మాట్లాడినా, లేకపోతే ఏమైనా తప్పుగా ఏమైనా పెట్టినా, లేకపోతే ట్రబుల్సమ్గా ఉన్నావు అనుకో సోషల్ మీడియా పోస్ట్లో, నేను యాక్సెప్ట్ చేసి యూనివర్సిటీ కూడా యాక్సెప్ట్ చేయదు, నీకు వీసా రాదు అని ఆ భావన వెళ్తున్నారు వాళ్ళు. రేపు ఏమవుతుంది, మీరు ఉద్యోగానికి వచ్చేటప్పుడు దే డూ ఎ సోషల్ మీడియా స్కాన్. సో ఎందుకు మనకి ఇతను ఏదో ట్రబుల్సమ్గా ఉన్నాడు, ఇతను వద్దులే అనేది. సో దిస్ విల్ బికమ్ అ హ్యూజ్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాటర్న్. వెళ్ళంగా అది అవుతుంది. ఎస్ సార్. సో మేము అంటే ఇప్పుడు ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, చాలా సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు, లేదు అంటే ఫిలిమ్స్లో కానీ, లేదు అంటే మనం స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్లో కొన్ని పార్ట్స్ తీసి ట్రోల్స్ చేస్తుంటారు. కొన్ని హెల్దీ వేలో వెళ్తాయి, కొన్ని ప్లస్ అవుతాయి, కొన్ని మైనస్ అవుతాయి. కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫిలిం ప్రమోషన్స్ కోసం వాంటెడ్లీ స్కిట్ కంటెంట్ని ప్రిపేర్ చేసి కొంచెం కాంట్రవర్సల్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంత సెలబ్రిటీస్ కూడా ఎంకరేజ్ చేసేస్తున్నారు కొన్ని థింగ్స్లో, ఎంటైర్ సోషల్ మీడియా కాకుండా. సో అలా వర్స్ట్గా కమెంట్స్ చేసే వాళ్ళకి, ట్రోల్స్ చేసే వాళ్ళకి, చాలామంది సెలబ్రిటీస్కి చాలా హర్టింగ్ అనిపిస్తుంది, చాలా పెయిన్ ఉంటుంది. సో ఒక సెలబ్రిటీగా, ఒక యాజ్ యాక్టర్గా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ట్రోలర్స్ నేను చెప్పనండి, వాట్ ఇస్ దట్ కింద కామెంట్స్ చూసేటప్పుడు, ట్రోల్స్ చూసేటప్పుడు మీ ఫీలింగ్. థింగ్ ఈజ్ జనరల్గా కామెంట్స్ అవన్నీ మేము చదవం, బికాజ్ వీ నో దాట్ తెర వెనక నుండి చేస్తున్నారు కాబట్టి తెలుసు. అంతేగాని వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళు పలానా వాళ్ళ పిల్లల్ని నేను మా అమ్మ నాన్న ఇది నేను పలానా అడ్రస్లో ఉంటానని చెప్పారనుకోండి, ఎవరు ఇప్పుడు అదే వ్యక్తి ఎదురుగా వచ్చి మాట్లాడమనండి, అదే విధంగా మాట్లాడరు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎవరో దొరకవు కాబట్టి, ఇది కాబట్టి ఒక అమ్మాయిని మీరు అసభ్యకరంగా మీరు కామెంట్ చేయాలనుకున్నా, ఒక చిన్న బిడ్డను కామెంట్ చేయాలనుకున్నా, మీరు దొరకరు అన్న ధైర్యంతో మీరు ఎక్కడో చేస్తున్నారు. అదే రేపు దొరుకుతారన్న ఇది వచ్చింది అనుకోండి, చేయరు మీరు. సో ఆల్ దీస్ విల్ బీ కరెక్టెడ్ అండి, బట్ ఇట్ షోస్ యువర్ మీ యూనో ఎలాంటి వాతావరణంలో పెరిగావు అనేది తెలుస్తుంది అంతే. ద కల్చర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ గేవ్ యూ అనేది తెలుస్తుంది అంతే. గుడ్ ఆన్సర్ సార్. అండ్ కన్నప్ప కంప్లీట్గా ఒక శివుడి యొక్క డివోటీ, థర్డ్ ఐ అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో. భక్తుడు కూడా శివయ్యకి అంత ప్రియమైన భక్తుడు. సో మీరు కూడా పర్సనల్లీ కూడా మీరు శివయ్య డివోటీ.
చాలా ఇష్టం శివయ్య అంటే. సో ఈ థాట్ ఎలా అనిపించింది? అండ్ మూవీకి బిఫోర్గా కూడా కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి ఒక యాక్టర్గా, ఎలా చేయాలి, డైలాగ్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, కొన్ని ఎలా పిక్ చేసుకోవాలి. నాకు కథ రాసుకునేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్, ఇది 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 అని ఐ వాజ్ వెరీ క్లియర్. ఐ నెవర్ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఇట్ జస్ట్ కేమ్ టు మీ న్యాచురలీ. ఎందుకంటే కథ రాసేటప్పుడు ప్రాబబ్లీ మెంటల్గా అది ప్రిపేర్ అయిపోతూ ఉన్నానేమో, మేబీ ఐ థింక్ దట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. దీనికోసం స్పెసిఫిక్గా లేదు. నాకు భక్తుడైన తర్వాత ఎలాగ ఉండాలనేది నాకు ఈజీగా తెలిసింది, కానీ అంటే ఐ న్యూ వాట్ ఐ వాస్ గోయింగ్ టు డూ. భక్తుడు కాక ముందు క్యారెక్టర్ ఎలా చేయాలనేది మాత్రం నాకు డైలమాలో ఉన్నప్పుడు మా డైరెక్టర్ కొంచెం అందించాడు, అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. అండ్ సార్, శివుడు జర్నీలో స్టోరీ మీరు రాసుకునేటప్పుడు కానీ, షూటింగ్లో కానీ, ఫినిషింగ్ తర్వాత యాజ్ ఎ శివ డివోటీగా కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అలా మీకు పర్సనల్గా ఏమైనా మిరాకిల్స్ అనిపించిందా? చాలా మిరాకిల్స్ అండి. అసలు ఈ సినిమా ఇంతమంది పెద్ద పెద్ద నటీనటులతో చేసేదే ఒక పెద్ద మిరాకిల్. నాకు ఇదంతా శివలీలాగే అనిపిస్తుంది, అంతే. ఇట్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దట్. ఎస్, అది మీరు చెప్పింది అగ్రీ అవుతాము. మీకు పర్సనల్గా ఏదైనా ఒక వన్ థింగ్ ఎడిటింగ్ రూమ్లో అనిపించింది కూర్చున్నప్పుడు, మై గాడ్, ఇదా నా ఆధ్వర్యంలో జరిగింది, ఇదా నేను షో రన్నర్గా నేను ఈ సినిమాని తీస్తున్నా, అసలు ఎలా పుల్ ఆఫ్ చేశాను దీన్ని అని ఎడిటింగ్ రూమ్లో అనిపించింది. కానీ అప్పుడు అనిపించింది దిస్ ఇస్ నథింగ్ బట్ శివలీల అనేది మాత్రం అక్కడ అనిపించింది నాకు. ఇట్స్ అసలు మేము వెళ్ళి 600 మంది ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంటి, మేము అక్కడ షూటింగ్లు చేయడం ఏంటి, అక్కడున్న మాకు రోజు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి, ఇదేంటి, అదేంటి, ఎవ్రీథింగ్ వాజ్ అ ఛాలెంజ్. బట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటే వీ ఎంజాయ్ ద ప్రాసెస్, వీ ఆల్ డిడ్ ఎవ్రీథింగ్. నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం అంతే. సూపర్ సార్. ఏ ఏ ప్లేసెస్లో షూట్ చేశారా? మోస్ట్లీ న్యూజిలాండ్, నార్త్ ఐలాండ్ చేసాం, సౌత్ ఐలాండ్ చేసాం. మేజర్ పార్ట్ వచ్చి భక్తుడు కాక ముందున్న పార్ట్ అంతా మేజర్గా మేము నార్త్ ఐలాండ్లో షూట్ చేసాం. ఒక 9,000 acre ఫామ్ రెంట్కి తీసుకున్నాం. అక్కడే సెటిల్ అంతా. అసలు ఆ ఫామ్లో ఎన్ని విధాల ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో, ఇట్స్ అమేజింగ్. అండ్ యూ విల్ లవ్ ద సీనరీస్, లొకేషన్స్, యూ విల్ లవ్ ఇట్. సార్ ఏమైనా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మేము కూడా చూస్తాం సార్. ఇంకెందుకు, సినిమాలో చూసేచ్చు, ఇంకా త్వరలో 20 daysలో చూసేచ్చు సినిమాలో. సార్ లైక్ మీ ఇద్దరి డాటర్స్ని కూడా మేము చూడడం జరిగింది. సో యాజ్ ఎ ఫాదర్గా వాళ్ళ డాటర్స్ అలా స్క్రీన్లో చూడడం కానీ, అలా లైవ్లో చేసేటప్పుడు కానీ చాలా చాలా హ్యాపీ ఉంటుంది. డాటర్స్ అంటే ఫాదర్ బాండింగ్ ఎప్పుడు ఆల్వేస్ డాటర్స్. చూసారు, డాటర్స్ అనగానే కళ్ళంట చిన్న. నాకు ఏంటంటే వెన్ దే వర్ వర్కింగ్ ఇట్ వాస్ వెరీ వెరీ టెన్షన్గా ఉన్నింది నాకు. అరే పిల్లలు చేస్తున్నారు, వీళ్ళు సరిగా చేస్తారు లేదా, వీళ్ళకి ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం వీళ్ళు వచ్చి ఎండలో నిలబడుతున్నారు, వీళ్ళు రిపీటెడ్ టేక్స్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వేస్తారా లేదా, ఆ టెన్షన్ ఉండింది. కానీ దాని తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూసేటప్పుడు మాత్రం ఇప్పుడు నన్ను కనీసం ఇప్పుడు నేను 1000 సార్లు చూస్తుంటాను, మళ్ళీ చూస్తాను నేను ఇంకా. ఓకే. సో ఏం చెప్తుంటారు, ఏం షేర్ చేసుకున్నారు? బెస్ట్ మెమొరీ ఏంటి డాటర్స్తో? బెస్ట్ మెమరీ నాకు షూటింగ్ అప్పుడు మాత్రం మధ్యాహ్నం పూట వాళ్ళు మార్నింగ్ లేసి అంతా చేశారు కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోండి అని చెప్పాను. వాళ్ళని పడుకో అన్నారు. వాళ్ళకి ఇప్పుడు 12 సంవత్సరాలు. ఈ షూటింగ్ చేసేటప్పుడు 10 years వాళ్ళకి, 2 years బిఫోర్ చేశారు వాళ్ళు. లేదు మేము పడుకోం, అది లేదు పడుకోండి అన్నాను. పడుకున్నారు. లేచిన తర్వాత పెద్ద పిల్ల ఆర్యాన అది చికాక్గా ఉన్నింది, అంత చికాక్గా ఉన్నింది. నేను వివిని అడిగా, ఎందుకు తను చికాక్గా ఉందంటే, తను మధ్యాహ్నం పడుకుంటే చికాక్గానే ఉంటుంది, ఇప్పుడు నేను చచ్చాను అంటది ఆ అమ్మాయి, ఇప్పుడు నన్ను కసురుతూ ఉంటుంది ఇప్పుడు అంతా అని. నేను అది చెప్పచ్చు కదా, పడుకోవడం నువ్వు ఎక్కడ వింటే కదా ఆ అమ్మాయిని పడుకోబెట్టదంటే. అయ్యయ్యో. సార్ నిజంగా మీ ఫ్యామిలీ పిక్చర్స్ కోసం లాట్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తారు, అది అకేషనల్లీ అవనివ్వండి. అంటే డ్రెస్సింగ్ కాంబినేషన్స్ నిజంగా సార్ ఇన్స్టా పోస్ట్ చూసేటప్పుడు మేమందరం దానికి చాలా పెద్ద ఫ్యాన్స్. మీ కాంబినేషన్స్ కానీ, మ్యామ్ది, మీది, బాబుది అండ్ డాటర్స్ది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఇదంతా కూడా మ్యామే మీకు వినియే చూసుకుని, నేను వచ్చి ఊరికి అక్కడ బట్టలు వేసుకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోవడం పండగలప్పుడు. నిజంగా స్టార్టింగ్ అంతా పిల్లలతో పెడతారు, తర్వాత అంతా అయిన తర్వాత లాస్ట్లో మీ ఇద్దరిది పోస్ట్ పెడతారు మ్యామ్ ఎప్పుడు కూడా. చాలా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ పిక్స్ అంతా కూడా.
సో మేము ఎంత ఫాలో అవుతున్నాం చూడండి. అండ్ మళ్ళీ కన్నప్ప వచ్చేసేటప్పటికి అండ్ మ్యూజిక్ కానివ్వచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సార్. సో అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఫీల్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ నైస్. అండ్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ సినిమాలో. అండ్ స్టీఫెన్ దేవసీకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ మ్యూజికల్ హిట్ ఈ సినిమా. అండ్ దట్ విల్ బీ ఎలాగా దీనికి ముందు కన్నప్ప మంచి మ్యూజికల్ హిట్ అయిందో ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అని అంత అద్భుతంగా ఉన్నాయిగా. అవును సార్. శివ శివ శంకర అది మొత్తం మహాశివరాత్రి రోజున మొత్తం ఆ పాటే భారతదేశం అంతా అదే ప్లే చేశారు. అవును. ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో కూడా సాంగ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్యాదీపం టైంలో ప్లే చేస్తున్నారు. అండ్ సార్ అంటే మీ పాస్ట్ ఫిలిమ్స్తో కంపారిజన్ చేస్తే ఇందులో చాలా ఒక డిఫరెంట్ వారియర్, చాలా సీరియస్ ఫేస్తో ఒక డిఫరెంట్గా కనిపించారు. సో ఛాలెంజింగ్ అనిపించింది ఆ క్యారెక్టర్. అండ్ నాకున్న ఓన్లీ చేంజ్ ముందు సినిమాలకి వీటికి ఏంటంటే నేను నవల ఆ సినిమాలో ఐ డెంట్ ఎక్కువ నవల. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, ఎప్పుడు ఇది యాక్షన్ కామెడీసే చేస్తున్నాను నేను. బట్ ఈ మూవీలో కాన్షియస్గా నవ్వకు యూనో, ఎందుకంటే కన్నప్ప ఇస్ మోర్ లైక్ ఎ టైగర్. సో హౌ డస్ ఎ టైగర్ బిహేవ్? సో దట్స్ ద వే ఇట్ హ్యాస్ టు గో అని దట్స్ వాట్ ఐ. ఎంటైర్ ఫిలింలో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ కొన్ని చెప్పాలి సార్. ఫన్గా అనిపించేది ఇది, అమ్మో ఇది చాలా అనుకున్నాను కానీ బట్ ఇది చాలా డిఫికల్ట్ అయింది అనిపించే థింగ్స్. డిఫికల్ట్ నాకు ఏది అనిపించలే. ముందు నర్వస్ ఫీల్ అయింది మాత్రం నేను మోహన్ లాల్ గారి దగ్గర, నాన్నగారి దగ్గర ఫస్ట్. దాని తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాన్నగారిది. మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జటరీగా ఉన్నింది. ఎందుకంటే మహానటుడు ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ నర్వస్గా ఉన్నింది. ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేలపైన కూర్చొని ఉంటాను, పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు. ఒక లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక 2 అడుగులు ముందు వచ్చి, యు డిడ్ ఎ గుడ్ జాబ్ మౌనే, వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ కోలుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు. ఆ 2 మాటలే. ఐ వాజ్ లైక్, ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే, ఒక అప్కమింగ్ క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ ఎదురుగా ప్లే చేస్తూ సచిన్ టెండూల్కర్ వచ్చి ఈ ప్లేడ్ ఎ గుడ్ షాట్ మ్యాన్, దట్స్ అ వెరీ గుడ్ షాట్ అని చెప్పేసి వెళ్ళిపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్ వాస్ ద ఎమోషన్ ఫర్ మీ. బికాస్ ఫర్ మీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, లెజెండ్ ఫర్ మీ. అండ్ అదొకటి. దాని తర్వాత ఆయనతో ఫైట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఫైటర్ని, స్టంట్మెన్ని, ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాను నేను. ఆయన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ వస్తుండింది. నేను అలా లేదు, మీరు ఫ్రేమ్స్ మార్చుకోండి, నేను మెల్లగా ఇలా వస్తాను. వై డూ ఇట్ ఫాస్ట్ అది ఇది అన్నాడు. నేను 2-3 సార్లు చెప్పాను, డూ ఇట్ మ్యాన్ అన్నాడు. నేనన్నా, అంకిల్ నేను మీరు అయితే నేను నా కాన్ఫిడెన్స్లో వెళ్తాను, మీ టైమింగ్ ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఫైట్లో, మీ టైమింగ్ నాకు భయం అంకుల్. రెండోది ఏంటంటే, పొరపాటున నా వల్ల ఒక చిన్న స్క్రాచో లేకపోతే ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, తిరిగి ఇండియాకి నేను వెళ్ళలేను అంకిల్, న్యూజిలాండ్లోనే ఉండిపోవాలి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని. ఎవడు రానివుడు వచ్చానంటే కొడతాను, నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు కొట్టడానికి. ఇంకా మలయాళీ అన్న ప్రతి ఒక్కడు నన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోతారు. దయచేసి అంకుల్ నేను నథింగ్ హ్యాపెన్, కమ్ డూ అది. దాని తర్వాత క్లైమాక్స్ సీక్వెన్స్ నాన్నగారితో కానీ ఇట్ వాజ్ ఆల్ థింగ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది నాకు శరత్ కుమార్ గారికి. ఓకే. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తుంది. అంటే ఆయన వచ్చి కొడుక్కి బ్యూటిఫుల్, వెరీ హార్ట్ టచింగ్ సీన్. సో ఆ సీన్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ విత్ శరత్ అంకుల్ అండ్ మీ. సూపర్. అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉండుంటారు ఫిల్మ్ అంతా కూడా. సో మరి నాన్నగారు ఏమన్నారు? హీ లవ్స్ ఇట్. నాన్నగారికి విపరీతంగా ప్రేమించేశారు సినిమాని. సో ఐఎమ్ లైక్ ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు, ఆ టెన్షన్ ఉంది నాకు. అండ్ 27వ తేదీ ప్రజలే ప్రత్యక్ష దైవాలు, వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని.
లేదు సార్, అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ అందరికీ పిక్చర్స్ కానీ పోస్టర్స్ కానీ చాలామందికి చాలా చాలా బాగా నచ్చింది. సో 100% పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుంది. సో అందులో డౌట్ లేదు. అండ్ సార్, ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ మీకు, అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి? ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాజ్ ఆయన పోర్షను ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద స్టూడియో. బట్ అఫ్ కోర్స్ నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరితో. నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషనే కుక్ చేస్తారు. నాకు ఒక యూనో నా లాస్ట్ 5-6 ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నా క్యారవాన్, కుకింగ్ క్యారవాన్ వస్తుంది. దే కుక్. ఐ లైక్ ఈటింగ్, ఐ లైక్ మై ఫుడ్. నాకున్న ఒకే ఒక వాయిస్, నేను తాగను, స్మోక్ చేయను, ఐ డోంట్ పార్టీ. నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్. సూపర్ సార్. సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్? చాలామంది తెలియదు ఏంటంటే ప్రభాస్ ఆల్సో వాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాగా దగ్గర అవుతున్నాం, పక్కన కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు, చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైన, మాట్లాడేటప్పుడు రోమాలు నెక్క పొడుస్తున్నాయి చూడు అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. నువ్వు నమ్మవు, చూడు చూడు సచ్, ఆయన అంటే అంత ఇష్టం నాకు అన్నాడు. నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే, చాలా ఇష్టం. సో బ్రదర్ చేసిన కారణం కూడా, ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న పైన ఉన్న గౌరవంతోనే చేశాడు. ఆయన పైన ఉన్న ప్రేమతో, గౌరవంతో చేశాడు. దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్త ఇష్టం కాబట్టి చేశాడు, కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు. ఓకే సార్, అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా? నేను ఐ జస్ట్ యూజ్ మాయిశ్చరైజర్. నాది వెరీ డ్రై స్కిన్. నేను ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే నా షాంపూ పైన, ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు. అరే ఎవరికి ఇష్టం లేదండి దీనికి. నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు. అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ ట్యాబ్లెట్లు, రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ, షాంపూలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను నేను. చాలా జాగ్రత్త సార్. అంటే ఇప్పటి వరకు మనం ఫిలిమ్స్ గురించి, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ అంత ఎక్కువగా ఈ ఫిలిం అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో. సార్, మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు? నాకు ఇష్టం లేని క్వాలిటీ వచ్చి నాకు మొహమాటం ఎక్కువ. నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. సార్ నిజంగానా? చాలా మొహమాటం. ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దట్ అని. తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగా ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాను. నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో. మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను, అసలు టెన్షన్ పడను, కంగారు పడను నేను దేనికి. ఓకే, వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్? మూవీస్, యాక్టింగ్. సో మీ గురించి మీరు ఏవైనా ఒక 3 wordsని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? 3 words. 3 wordsలో సన్, ఫాదర్, వారియర్. వావ్. మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ? లాట్ ఆఫ్ మెమరీస్. ఒక్కటి ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమరీ అనగానే మైండ్లోకి, హార్ట్లోకి గుర్తొచ్చింది. నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది. ఆయన కార్లో వెళ్తుంటాడు, నేను ఆ డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది. దట్ ఈస్ ఫేవరెట్. సూపర్. బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్, అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్? దెర్ ఆర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ దేర్ ఆర్ ఆల్ లెర్నింగ్ కర్వ్స్ అంతే. నిజంగా మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు? ఏ ఇష్యూలో చెడ్డవాళ్ళు? ఎస్. ఐ డోంట్ నో. నేను మంచివాడిని అసలు చెప్పలేదు కదా.
అంటే అఫ్ కోర్స్ మంచి వాళ్ళే, కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను, ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా. విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని. అయ్యయ్యో, అంటే అది తనకి నాకే తెలుసు. అయ్యయ్యో. ఓకే సార్, మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు. చిన్నవాడికి ఒక క్యారెక్టర్, పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్, లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్, అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా. సో మరి మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో? ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ? ముండోడు అని. ఓకే. సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కూల్, కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకు పెడుతూ ఉంటారు కదా. సో అలా మీకు వచ్చిన నిక్ నేమ్ ఏంటి? ఆ విష్ అంటారు అంతే. అంటే కొంతమంది ఫోన్స్లో కొన్ని డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ మన నేమ్స్. ఐ డోంట్ నో, అది నాకు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పలేదా? ఓకే, మీరు మీ మొబైల్లో డిఫరెంట్గా ఎవరి నేమ్ అయినా సేవ్ చేసుకుంటారు? అందరి పేర్లు అలాగే చేస్తుంటారు. ఓన్లీ నేమ్స్తోనే? నేమ్స్ చేయండి. ఇప్పుడు నాన్నగారిది వచ్చి మంచు లయన్ కింగ్ అని పెట్టుకుంటా. వినీది వచ్చి మామా చీకా అని పెట్టుంటా. మామా చీకా స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అని. అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా, ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని. అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా. ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది, వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా. ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో. అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. మీరు మంచి గిఫ్టరా, గుడ్ గిఫ్టరా? అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ ఫ్లఫీ, నైస్, ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్సైడ్. సో దట్స్ వాట్. ముందు మాకు తెలుసుంటుంటే బాగుండేది సార్, ఇంప్రెస్ చేసే. నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి. చాక్లెట్స్ ఇష్టమా? ఓ విపరీతంగా. మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్? ఎనీథింగ్. సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి, ఎందుకు? నన్ను అడ్మైర్ చేసేది ఏం లేదు, నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు. అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్? అస్సలు నమ్మను. ఎందుకు నమ్మరు? వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో. అస్ట్రాలజీ ఉందని 100% నమ్ముతా నేను, కానీ ఐ డోంట్ ఫాలో ఇట్. ఓన్లీ రాహుకాలం, మంచి ముహూర్తాలు, ఇవి శుభముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా, కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం. ఓకే సార్, ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై? If money I had, what is the first object I would buy? Today, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం. ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 10 ఎకరాలు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 4 మేకల్ని, గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను. మీరు న్యూజిలాండ్ చూస్తే మీరు కూడా అదే అంటారు. ఫేవరెట్ ప్లేస్ సార్ ఇప్పుడు? దట్స్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే. సూపర్ సార్. వాట్ ఈస్ ద క్వికెస్ట్ వే సమ్వన్ కెన్ లూజ్ యువర్ ట్రస్ట్? బై లయింగ్. లాస్ట్ క్వశ్చన్. హౌ వుడ్ యూ స్పెండ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్? విత్ మై ఫ్యామిలీ. సార్, అంటే కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్కి వెరీ సూన్లో ఉంది. సో రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా. సో మీకు ఎలా అనిపించింది? June 6th రిలీజ్ పెట్టుకున్నారు. ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అది రిలీజ్ అవుతుంది, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. నేను థియేటర్లో, పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు. అయ్యయ్యో, బట్ అన్ఫార్చునేట్. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము. సార్ మరి D2 కూడా ఏమైనా? నేను శ్రీను ఎట్ల గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా, ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్. ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే. సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్, అది కూడా రావాలి అని చెప్పేసి. అండ్ డీలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి, మీ బెస్ట్ సీన్ ఏంటి, అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి, ఆ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది. దాని తర్వాత నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఏం చారి గారు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ రావు గారు,
అది అక్కడ స్పాంటేనియస్గా మేము అనుకునింది అది. అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే బ్రహ్మానందం అంకుల్, శ్రీహర్ గారు వీళ్ళిద్దరు అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము. సో అది బాగా వైరల్ అయింది. అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి ఇది తెలుసా. సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. అండ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, అది ఇప్పటికీ మీమర్స్లో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ బ్రహ్మానందం గారిది అండ్ మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు. సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు? చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా యాక్చువల్లీ హీఈస్ లైక్ అ ఫాదర్ టు మీ. ఓకే. ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు, కన్నప్ప గురించి. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ప్రభాస్ ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ప్రభుదేవ గారు ఇచ్చింది, అండ్ మోహన్ లాల్ గారు కానీ, మన మేజర్గా మన శరత్ కుమార్ గారు, ఐ కెన్ నాట్ ఫర్గెట్. అండ్ పోస్టర్స్ కూడా ఎంత యూనిక్ సార్. అంటే రుద్రాక్షమాల అది ఒక తెలియని ఒక వైబ్రేషన్ అండ్ అది ఒక ఫీల్. ఐ హోప్ మూవీ 28 రిలీజ్ అయినప్పుడు మీ అందరూ కూడా మీకు ఇక్కడున్న పాజిటివిటీ మూవీలో కూడా మీకు వస్తుందనే నమ్మకం నాకుంది. తదాస్తు 100% వచ్చేస్తుంది సార్. అండ్ Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.